దాదాపుగా 140 రోజులు. నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. దాదాపుగా 140 రోజులు మన వైఎస్ఆర్సీపీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైఎస్ఆర్సీపీ అధికారులు ఉన్నప్పుడు గన్నవరం టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ తర్వాత టీడీపీకి దూరంగా వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా అసోసియేషన్ మెంబర్గా కూడా కొనసాగారు వల్లభనేని వంశీ. మరి వైసీపీ అధికారులు ఉన్నప్పుడు టీడీపీ అధినాయకత్వం పైన, ముఖ్యంగా నారా లోకేష్ గారి పైన వల్లభనేని వంశీ చేసిన కీలక వ్యాఖ్యలపై ఆ రోజుల్లో టీడీపీలో పెద్ద దుమారమే లేచింది. 24 ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి కక్ష సాధింపు రాజకీయాలు అంటారా, లేదంటే ప్రత్యర్థుల్ని రాజకీయంగా అనగదొక్కడం అంటారా, ఇవన్నీ కూడా అధికారంలో ఉన్న పార్టీ ఏ పార్టీ అని చేసే పనులే అలాగుంటాయి. మరి వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ చేశారు. దాదాపుగా 138, 140 రోజుల పాటు వివిధ కేసులు, దాదాపుగా 10-12 కేసుల మధ్య అనేక రకాల కేసులు. ఒక కేసుకు బెయిల్ వస్తే ఇంకో కేసుకి మళ్ళా పీటీ వారెంట్ వేయటం, ఇట్లా రకరకాలుగా ఇబ్బంది పెట్టిన సందర్భాలు. ఎట్టకేలకు 11 కేసుల్లో వల్లభనేని వంశీకి బెయిల్ రావడం, మరి ఈరోజు అధికారికంగా కోర్టు నుండి విడుదలయ్యారు. కుటుంబ సభ్యులు వెళ్ళారు, పార్టీ నాయకులు వెళ్ళారు. మరి కుటుంబ సభ్యుల్లో కొత్త ఆనందం కనిపించింది. మరి దాదాపుగా 140 రోజుల పాటు జైల్లో మగ్గిన వల్లభనేని వంశీని చూసిన తర్వాత కుటుంబ సభ్యులు ఒకసారిగా వాళ్ళలో ఆవేదనతో కూడిన ఆనందం. ఇంకా సరే, కూటమి పెద్దలు కూడా ఇంకా అనేక రకాలుగా వల్లభనేని వంశీని అనేక రకాలుగా కేసులు పెట్టి మళ్ళా జైలుకి పంపించాలని ఆలోచన చేస్తున్నారని కూడా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మరి వైఎస్ఆర్సీపీ నమ్మకమున్న వల్లభనేని వంశీకి మరి ఆ పార్టీ అధిష్టానం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా అండదండలు అందించి అతనికి కావలసిన సహాయ సహకారాలు, న్యాయపరంగా అందించవలసిన సహాయ సహకారాలు, కీలక అడ్వకేట్స్ని పెట్టి కేసులు వాదించడానికి వల్లభనేని వంశీకి పూర్తిగా సపోర్ట్ చేసిన ఆ పార్టీ అధిష్టానం. మరి ఎట్టకేలకు వల్లభనేని వంశీ మరి ఈరోజు జైలు నుండి విడుదలయ్యారు. మరి రేపటి నుండి అంటే కొద్ది రోజుల పాటు, అంటే అతని ఆరోగ్యం, వల్లభనేని ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఈ మధ్య సంబంధించిన ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడ్డారు. జైల్లో అనేక రకాల ఇబ్బందులు పడి మధ్యలో కూడా జైల్లో ఉన్నప్పటికి కూడా హాస్పిటల్ తీసుకెళ్ళి టెస్టులు చేయించి మళ్ళీ జైలుకి తీసుకెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వల్లభనేని వంశీ బెయిల్ అడ్డుకోవడానికి ప్రయత్నం కూడా సుప్రీంకోర్టులో మరో కేసు వేసిన సందర్భాలు ఉన్నాయి. మరి ఆ కేసులో కూడా సుప్రీంకోర్టు కూడా మరి ఆంక్షలు, ఏవైతే కొన్ని ఆంక్షలు ఉంటాయో ఆ ఆంక్షలను విధిస్తూ ప్రభుత్వం వేసిన పిటిషన్ని కొట్టివేస్తూ మరి వల్లభనేని వంశీకి ఊరట కలిగించేలా తీర్పు ఇవ్వడం కూడా ఒక సంచలనంగా మారిన నేపథ్యంలో మరి ఎట్టకేలకు వల్లభనేని వంశీ ప్రస్తుతానికి అంటే తాత్కాలికంగా అనుకోవాలి. ఎందుకంటే మరి రేపు తర్వాత మరి కూటమిలో ఉన్న పెద్దలు ఎలాంటి కేసులు పెడతారో, మళ్ళీ ఎలాంటి కేసుల్లో అతన్ని మళ్ళీ అరెస్ట్ చేస్తారనేది ఇప్పటికైతే చెప్పలేం. కానీ ఖచ్చితంగా ఆ పరిస్థితి అయితే రానున్న రోజుల్లో జరిగే అవకాశం లేకపోలేదనేది వైఎస్ఆర్సీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. అయినా సరే దేనికైనా సిద్ధంగా ఉంటాం, ఎన్నిసార్లు అరెస్ట్ చేసినా సిద్ధంగా ఉంటాం, ఎన్నిసార్లు జైల్లో పెట్టినా సిద్ధంగా ఉంటామని చెప్పి వల్లభనేని వంశీ అంటున్నారు. వారి కుటుంబ సభ్యులు కూడా పేర్కొంటున్నారు. మరి ఎట్టకేలకు ఇవాళ వల్లభనేని వంశీ బెయిల్ రావడంతో, జైలు నుంచి బయట రావడంతో మరి వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో ముఖ్యంగా గన్నవరం నియోజకవర్గంలో ఆ పార్టీ కార్యకర్తలు కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. మరి కొద్ది రోజుల పాటు వల్లభనేని వంశీ రాజకీయంగా మరి ఆరోగ్యపరంగా ఇబ్బందుల దృష్ట్యా కొంత రెస్ట్లో ఉండే అవకాశం ఉంది. మరి ఈలోపు ఏమైనా కూటమి పెద్దలు మళ్ళీ ఏమైనా కేసులు పెడితే మళ్ళీ జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి లేకపోలేదు. మరి ఏదేమైనా ప్రస్తుతం వల్లభనేని వంశీకి అన్ని కేసుల్లో బెయిల్ రావడం కొంత ఊరట కలిగిన అంశంగానే కనిపిస్తుంది. ఆ పార్టీ కూడా ఎవరైతే పార్టీని నమ్ముకున్నారో ఆ పార్టీ అధిష్టానం కూడా అరెస్ట్ అయిన వ్యక్తులకి పూర్తి చేయాలి అన్నదండలు వైఎస్ఆర్సీపీ అందిస్తుందనడంలో సందేహం లేదనేది వారు ఎవరైతే అరెస్ట్ అయ్యి ఇబ్బందులు పడుతున్నారో వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ అన్ని విధాలు అండగా ఉంది, న్యాయపరంగా అండగా ఉంది. మరి ఇవాళ బెయిల్ రావడానికి పార్టీ కూడా సంపూర్ణ సహకారంతోనే ఇవాళ బెయిల్ రావడానికి, వంశీ జైలు నుండి రిలీజ్ కావడానికి కూడా అవకాశం ఏర్పడిందని వల్లభనేని వంశీ కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మరి కొద్ది రోజుల్లో వంశీ మరి రాజకీయంగా అడుగులు వేస్తారా, ఆరోగ్యాన్ని కొంత చూసుకుంటూ ఎలాంటి ఆలోచనలు చేయబోతున్నారు, మరి ఈలోపు కూటమి ప్రభుత్వం మళ్ళీ ఏమైనా కేసులు పెడుతుందా లేదా, ఏం జరుగుతుందో చూడాలి మరి.
థ్యాంక్ యూ. మీ అందరి ఆధారాభిమానాలతో సన్ సిటీ ఫేజ్ 1 మరియు ఫేజ్ 2 దిగ్విజయంగా పూర్తి చేసుకుని రెట్టింపు ఉత్సాహంతో సన్ సిటీ ఫేజ్ 3 ను సగర్వంగా మీకు పరిచయం చేస్తున్నాము. సన్ సిటీ ఫేజ్ 3 నందు సౌకర్యాలు సదుపాయాలు అంతకుమించి ఉంటాయి. డిటిసిపి మరియు రెరా అప్రూవల్ లేఅవుట్, 100% వాస్తు, వెంచర్ చుట్టూ కాంపౌండ్ వాల్, సెంటర్ డివైడింగ్ లైటింగ్ మరియు గ్రీనరీ, చిల్డ్రన్ పార్క్, బ్లాక్ టాప్ రోడ్స్, ప్రతి ఫ్లాట్ కు కుళాయి కనెక్షన్, వాటర్ ట్యాంక్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, 3 ఫేజ్ కరెంట్, సీసీటీవీ పర్యవేక్షణ, బ్యాంక్ లోన్ సదుపాయం, ఇంకా మరెన్నో సదుపాయాలతో మీకు స్వాగతం పలుకుతోంది. విచ్చేయండి సన్ సిటీ ఫేజ్ 3, కొత్తూరు జూట్ మిల్ ఎదురుగా 19వ డివిజన్, ఏలూరు. మీ ఆకుల శ్రీనివాస్. ఫోన్ 9848233117 మరియు 9848155544.